వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆది నారాయణ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టడానికి ఏమాత్రం వెనకాడడం లేదు. ఎవరైతే సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టారో వారినైతే వెంటాడి మరి కేసులు పెడుతుంది ప్రభుత్వం. సోషల్ మీడియాను అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా అడుగులు ముందుకు వేస్తుంది. ఖచ్చితంగా అయితే సోషల్ మీడియాను అరికట్టాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియాలో రాజకీయ నాయకుల గురించే కాకుండా వారి కుటుంబంలో ఉన్న మహిళల గురించి అసభ్యకరంగా పోస్టులు పెట్టడం పరిపాటిగా మారింది. మహిళలపై ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టడం మంచిది కాదు. అది ఖచ్చితంగా కట్టడి చేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంటుంది. పార్టీలకు అతీతంగా ఏ సోషల్ మీడియా కార్యకర్తలైనా అసభ్యకరంగా పోస్టులు పెడితే ఖచ్చితంగా అలాంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, తీసుకోవాలి కూడా. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో సోషల్ మీడియాను అరికట్టే విధంగా ప్రభుత్వం ఒక చట్టం తీసుకురాబోతుంది అనే చర్చ సాగుతుంది. ఖచ్చితంగా ఇదైతే మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాను అరికట్టాలంటే ప్రత్యేక చట్టం అవసరం. ఎందుకంటే సోషల్ మీడియాలో అంత అసభ్యకరంగా అనుచిత పోస్టులు పెట్టడం సోషల్ మీడియా కార్యకర్తలకు అలవాటుగా మారింది. పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలు ఎవరైనా అసభ్యకరంగా పోస్టు పెడితే వారిపై చర్యలు తీసుకునే విధంగా ఖచ్చితంగా మంచి చట్టాలు తీసుకొని రావాలని అందరం కోరుకుందాం. సోషల్ మీడియాను అరికట్టడానికి ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురాబోతుంది అనే చర్చ అయితే సాగుతుంది. అదే కాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సూపర్ 6 పథకాలు అమలు చేయడం లేదని వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. కొన్ని పథకాలు అమలు చేసే విధంగా క్యాబినెట్లో నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. అందులో ముఖ్యంగా మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం సంక్రాంతికి ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే అన్నదాత సుఖీభవ కింద రైతులకు 20,000 అందించే పథకం, తల్లికి వందనం పథకం అమలు చేయడానికి క్యాబినెట్ నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ప్రతిపక్షాల నుంచి విమర్శలు రాకుండా, వారికి విమర్శలు చేసే అవకాశం ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేయడానికి అడుగులు ముందుకేస్తుంది. క్యాబినెట్లో పథకాలపై చర్చించి ఏ పథకాలు ముందుగా అమలు చేయాలో క్యాబినెట్ నిర్ణయం తీసుకోబోతుంది. ముందుగా అయితే ఖచ్చితంగా సోషల్ మీడియాను అరికట్టడానికి ప్రత్యేక చట్టం ప్రభుత్వం తీసుకురాబోతుంది అనే చర్చ సాగుతుంది. అదే నిజమైతే సోషల్ మీడియా కార్యకర్తలు తప్పకుండా భయపడి కొంతవరకైనా అసభ్యకరమైన పోస్టులు పెట్టకుండా మానేస్తారు.